సో ఇప్పుడు మనకు సౌతల్ పార్ట్ ఆఫ్ జోన్ చూసుకున్నట్టయితే NH44 కొత్తూరు దాటిన తర్వాత షాద్నగర్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్. అక్కడ మెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఉంది. సో ఇక్కడికి వచ్చి మనము ఇన్వెస్ట్ చేయడానికి కస్టమర్స్కి మనం ఏ అప్రిషియేషన్ ఇవ్వగలుగుతున్నాము? సో దాని గురించి చెప్పగలరా? మంచి ప్రశ్న వేశారండి. ఇటువంటి ప్రశ్నే రిపీటెడ్గా మాకు వస్తూ ఉంది యాక్చువల్లీ కస్టమర్స్ దగ్గర నుంచి. మనకి చూసినట్లయితే ఇనిషియల్గా ఒకటి ఏదైతే నేషనల్ హైవే మనం అనుకుంటున్నామో ఇది గోయింగ్ టు బి 12 లైన్ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యూటిఫుల్ పాయింట్ రాజపూర్ సెజ్. సో ఇండస్ట్రియల్ గ్రీన్ పార్క్ అని చెప్పేసి స్పెషల్ ఎకనామికల్ జోన్ ఉంది ఇక్కడ. సో దానిలో ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ 60,000 ఉందండి, గోయింగ్ టు బి 2 lakhs. సో వీళ్ళందరూ వీళ్ళందరికీ ఎస్. తర్వాత వచ్చేసి త్రిబుల్ ఆర్ హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ లాంటిది అనమాట. ఏదైతే ORR ఉందో ORR కాకుండా త్రిబుల్ ఆర్ ఏదైతే వస్తుందో అది అతి చేరువలో బాలనగర్ ఇక్కడ దగ్గరలోనే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఇంకా మీకు అవకాశం ఉంది. తర్వాత రీసెంట్గా మనం గమనించినట్లయితే ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది ఏంటిదంటే హైదరాబాద్ లిమిట్ పెంచింది. హైదరాబాద్ లిమిట్ పెంచి త్రిబుల్ ఆర్కి ఆవలి వరకు ఇవర్లీ అంటే HMDA జోన్ ని పెంచింది, ఎక్స్టెండ్ చేసింది అనమాట. సో మొన్నటి వరకు ముడా అప్రూవల్తో ఉన్న ఈ వెంచర్స్ కానీ ఈ యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం హైదరాబాద్ లిమిట్స్లో కలిసిపోయాయి. సో ఈ పాయింట్స్ చాలండి మనకి మంచి అప్రిషియేషన్ రావడానికి, తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి.